టాలీవుడ్ సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఏకంగా మీడియా ముందుకొచ్చి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఆరోపణలు చేసుకున్నారు. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. కానీ కొన్ని రోజులుగా కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. అయితే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మి స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అంత జరుగుతున్నా ఎందుకు స్పందించలేదని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో మంచు కుటుంబంతో విభేదాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తాను మాత్రం తన కుటుంబం మళ్లీ పాత రోజుల్లానే ఒక్కటిగా మారాలని మాత్రమే కోరుకుంటారని చెప్పుకొచ్చారు. అందరూ కూడా ఎలాంటి తేడాలు లేకుండా కలిసి ఉండేలా చూడాలని దేవుణ్ణి వేడుకుంటానని తెలిపారు. నిజానికి ప్రతి ఫ్యామిలీలో గొడవలు సహజమే, కానీ ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు కుటుంబమే మిగులుతుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇండియన్ ఫ్యామిలీస్లో కొన్నిసార్లు చిన్న కారణాలకే పెద్ద పెద్ద దూరాలు ఏర్పడతాయని అన్నారు. కొందరు వ్యక్తులు జీవితాంతం పూర్తిగా కలవకూడదనే నిర్ణయాలు కూడా తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. కానీ ఎవరికైనా చివరకు నిలిచేది మిగిలేది రక్త సంబంధికులేనని అన్నారు. కుటుంబంతో ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేయాలని, దూరాన్ని పెంచుకోకూడదని క్లారిటీ ఇచ్చారు. తాను ముంబైలో ఉండడం వల్ల కుటుంబ విషయాల గురించి పట్టించుకోలేదని వచ్చిన వార్తలు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో తానెంత బాధపడ్డానో తనకు మాత్రమే తెలుసని అన్నారు లక్ష్మి. తనపై ఎవరికి నచ్చినట్లు వాళ్ళ ఊహాగానాలు క్రియేట్ చేశారని అన్నారు. తాను సైలెంట్గా ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారని చెప్పారు. పర్సనల్ మ్యాటర్ను మీడియాతో మాట్లాడడం తనకిష్టం లేదని స్పష్టం చేశారు. తన ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అనుకోలేదని చెప్పిన లక్ష్మి, కుటుంబం కోసం పోరాడడమే నిజమైన బాధ్యత అన్నారు. చేసే ప్రతి ప్రయత్నం ఒక దశలో ఫలిస్తుందని పేర్కొన్నారు. కుటుంబాన్ని దూరం చేయడం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదని ఆమె చెప్పగా, ప్రస్తుతం మంచు డాటర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.